पितामहाय प्राचैतसादेशफलप्रदाय श्रीभाष्यकारोत्तमदेशिकाय श्रीशैलपूर्णाय नमो नमस्तात्। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। यस्यद्विरदवक्त्राद्याः पारिषद्याः परस्यतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। गोष्पदीकृतवारासिं मशकीकृतराक्षसं रामायणमहामाला रत्नं वन्दे नीलात्मजं। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षम् रामं निशाचरविनाशकरं नमामि। वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पगमासने मणिमये वीरासने सुस्थितम्। अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परम् व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्। धर्मात्मा सत्यसन्धश्च रामो दाशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वः शरैनं जहि रावणिम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। तपस्वाध्यायनिरतं तपस्वी वाग्विदाम्बरं नारदं परिपप्रच्छ वाल्मीकिर्मुनिपुङ्गवम्। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडमेधरहस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीरामचन्द्रयमिनं सेवेदं शिष्यवत्सलम्। నిన్నటి రోజున భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహం అందులో ఉండేటువంటి అవయవాలు ఆ అవయవాలకు కూడాను మన సాముద్రిక శాస్త్రం ఏవైతే చెప్తోందో ఉన్నతమైనటువంటి అవయవాలు ఏవి అని చెప్తోందో వాటన్నిటి నుంచి ప్రమాణాలు కూడా తీసుకుంటూ మనం వచ్చాం. ఇవాళ కూడా ఇంకా కొన్ని చెప్తున్నారు. సమవిభక్తాంగ స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్
పీనవక్ష విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణ అని ప్రారంభించారు. ఏమిటిట? సముడు, సమంగా విభజింపబడి ఉన్నటువంటి అవయవాలు కలిగినటువంటి వాడు, స్నిగ్ధమైనటువంటి వర్ణం కలవాడు, ప్రతాపవంతుడు, బలిసినటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాడు, విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి వాడు, లక్ష్మీవంతుడు, శుభలక్షణుడు అన్నాడు. ఇవి రాముడి యొక్క అద్భుతమైనటువంటి దివ్యమంగళ విగ్రహం యొక్క సౌందర్యాన్ని చెప్తున్నారు. ఎలా ఉన్నట్టు అయినా సమహ అంటే చాలా ఎక్కువ పొడుగు కాకుండా, ఎక్కువ పొట్టి కాకుండా సమంగా ఉండేటువంటి శరీరం కలవాట. పొట్టివాడు కాదు, మరీ పొడుగువాడు కాదు, సమంగా ఉండేటువంటి శరీరం కలవాడు. అయితే ఇక్కడ సార్వభౌమ లక్షణాలు చెప్తున్నారు. సార్వభౌముడైనటువంటి వాడు ఎంత ఉండాలి, ఎంత పొడవు ఉండాలి, ఎంత పొడవు ఉంటే అతను సార్వభౌముడు అవుతాడు. ఆ విషయాన్ని గురించి మనకి సాముద్రిక శాస్త్రం చెప్తుంది. సాముద్రిక శాస్త్రం అంటే పామిస్ట్రీ అన్నమాట. ఏమంటుందట? షణ్ణవత్యంగుళో షేధ సార్వభౌమో భవేంద్రుప అంటుంది. ఎంత ఉండాలట? 96 అంగుళాల ఎత్తు ఉండాలట. 96 అంగుళాలంటే ఎన్ని అడుగులు? 8 12 అంగుళాలంటే 1 అడుగు. అలాంటివి 96 అంగుళాలు ఉండాలి. అదిట అసలు ఉండవలసినటువంటి ఎత్తు. అలా 96 అంగుళాల ఎత్తు కనుక ఉన్నట్లయితే అతను సార్వభౌముడు అవుతాడట అని చెప్తుంది మనకి సాముద్రిక శాస్త్రం. అలాంటి ఎత్తు కలిగినటువంటి వాట, అంటే 96 అంగుళాల ఎత్తు కలిగినటువంటి వాడు, అందుకనే సమహ అన్నారు. తర్వాత సమవిభక్తాంగ అన్నారు. అంటే సమవిభక్తాంగ అంటే అంగాలన్నీ కూడాను సమంగా ఉంటాయి. సమంగా ఉండడం అంటే ఏమిటి? విందాం. సమాని అన్యూనాధిక పరిమాణాన్ని విభక్తాని అశిష్టాని అంగాని అవయవాహ యస్య సహ సమవిభక్తాంగ అన్నారు. అంటే ఏంటిట? ఎక్కువ తక్కువ పరిమాణం కలవి కాకుండా ఏ అవయవం ఎంత పరిమాణంలో ఉండాలో శాస్త్రానుసారంగా అలా కలిగి ఉండితే ఉన్నటువంటి ఆ రూపం అందమైనటువంటి రూపం, సుందరమైన రూపం అని అంటారు. అలా ఉండేటువంటి అందంగా ఉండేటువంటి ఆ రూపం ఏదైతే ఉంటుందో ఆ రూపంలో చేతులు, కాళ్ళు, మిగిలినటువంటి అంగాలు అన్నీ కూడాను సమంగా ఉంటాయి. ఏది ఒకటి పొడుగు, ఒకటి పొట్టి, ఒకటి చిన్నది, ఒకటి పెద్దది అలా ఉండవట. దానికి మనకి సాముద్రిక శాస్త్రం చెప్తోంది ఎలా ఉంటే అతను సార్వభౌముడు అవుతాడు, గొప్పవాడు అవుతాడు లోకంలో అనేటువంటిది. భ్రువౌ నాసాపుటౌ నేత్రే కర్ణా ఓష్టౌ చ చూచుకే కూర్పరౌ మణిబంధౌ చ జానుని వృషణౌ కటి కరౌ పాదౌ స్ఫిజౌ యస్య సమౌజ్ఞేయౌ స భూపతి అని. వాడు రాజు అవుతాడట, చక్రవర్తి అవుతాడట. ఎలాంటి వాడట? కనుబొమ్మలు. ఈ కనుబొమ్మలు రెండు కూడాను సమానంగా ఉండాలి, ఒకే రకమైనటువంటి ఆకృతిలో ఉండాలి. ఆ ఆకృతిలో ఉండేటువంటివే కాకుండా ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువలు, ఒకటి మందం, ఒకటి పల్చన అట్లా ఉండకూడదు. అన్నీ సమంగా ఉండాలి కనుబొమ్మలు. ముక్కు రంధ్రాలు, ఈ ముక్కు రంధ్రాలు కూడా కొంతమంది ఒకటి పెద్దది, ఒకటి చిన్నది అట్లా కూడా ఉంటూ ఉంటాయి. అలా ఉండకూడదు, రెండు సమంగా ఉండాలి. కన్నులు, ఈ రెండిట్లో ఒకటి చిన్నదిగా ఉంటుంది, ఒకటి పెద్దదిగా ఉంటుంది, అలా ఉండకూడదు. చెవులు కూడా అలాగే ఉండకూడదు, సమానంగా ఉండాలి. పెదవులు అలాగే
వక్షస్థలం. కూర్పరం అంటే మోచేతులు కూడా అలాగే ఉండాలి. చేతి మణికట్టు అంటే ఈ భాగం అన్నమాట. ఈ భాగాలు రెండు కూడాను సమానంగా ఉండాలి. మోకాళ్ళు అంటే ఏమంటారు? నీ అనేటువంటి మోకాళ్ళు రెండు కూడా సమానంగా ఉండాలి. వృషణాలు, పిరుదులు, చేతులు, కాళ్ళు, స్పిక్కులు అంటే పిరుదులు అనేటువంటివి ఏవైతే వెనకాల ఉండేవి ఉన్నతంగా ఉండేటువంటి వాటిని, ఇవన్నీ సమానంగా ఎవరికైతే ఉంటాయో అతను రాజు అవుతాడు, చక్రవర్తి అవుతాడు. అంటే సకల ఇంద్రియాలు కూడా రెండుగా ఉన్నాయి చూసారా? ఈ రెండుగా ఉండేటువంటి ఇంద్రియాలన్నీ సమానంగా ఉండాలి, ఎక్కువ తక్కువలు ఉండకూడదు. అలా కనుక ఉన్నట్లయితే అతను రాజు అవుతాడు. అలా అన్నమాట. ఇలా వికారం లేకపోవడం అనేటువంటిది రాముడిలో ఉన్నదిట. అందుకనే రాముడు పరమ సుందరాకారుడు, చాలా అందంగా ఉంటాడట రామచంద్రుడు అని చెప్తున్నాను. అలాగే స్నిగ్ధవర్ణ అన్నారు. స్నిగ్ధ అంటే ఏంటి? స్నేహం అంటారు. స్నేహయుక్తో వర్ణ యస్య సహ స్నిగ్ధవర్ణ అని. అంటే స్నేహయుక్తమైనటువంటి వర్ణం కలవాడు. ఏమండి స్నేహం అంటే ఏమిటి అన్నారు? స్నేహం అంటే నునుపు అన్నారు. నునుపు అంటే నున్నగా ఉండడం, స్మూత్గా ఉండడం. ఆ నునుపు అనేటువంటిది లేకపోతే మెరుపు అంటారు. మెరుపు అంటే ఏంటి? చమక అలా అన్నమాట. నున్నగా ఉండడం లేకపోతే మెరుస్తూ, శరీరం ఎప్పుడు కూడా మెరుపుతూ ఉంటుంది. అలాంటి మెరుపులు తెచ్చుకోవడం కాదు, మెరుపులు పూసుకుంటే కూడా మెరుపులు వస్తాయి. ఆ మెరుపులకు సంబంధించిన సబ్బులు లేకపోతే ఇంకోటో ఏదో పూతలో ఏదో రాసుకుంటే మెరుపులు వస్తాయి. ఆ మెరుపులు కాదు, ఒరిజినల్గా ఉండాలి శరీరంలో మెరుపు. అదన్నమాట. అలాగా నున్నగా ఉండడం, మెరుపుగా ఉండడం. మరి నున్నగా ఎప్పుడు అవుతుందండి శరీరం? మనకి సబ్బులు రాస్తుంటే సబ్బులలో నునుపుదనం రాదు, గరుకుదనం వస్తుంది. నునుపుదనం రావాలంటే ఒక అద్భుతమైనటువంటి చిట్కా ఉంది. నున్నగా ఉండడం అంటే ఏంటో తెలుసా? ఒంటి మీద ఈగ వాలిందనుకో, ఆ ఈగ కూడా నిలబడలేక జారిపోతుంది. ఒంటి మీద వాలినటువంటి ఈగ కూడా జారిపోయేంత నున్నగా శరీరం రావాలి అంటే ఏం చేయాలి? దానికి ఒక ఫార్ములా చెప్పమంటారా? చెప్తామే. ఏంటంటే ఆవు పేడ, గోమయం, ఏమండి గోమూత్రం, ఇది కాకుండా చెరువులో ఉండేటువంటి మట్టి ఉంటుంది, చెరువు మట్టి. ఈ మూడు కూడాను మిక్స్ చేసేయాలి. బాగా మిక్స్ చేసి అది ఒంటికి రాసుకుంటే ఒళ్ళు నున్నగా, అదనమాట. ఈగ వాలితే జారిపోయేటువంటి అలా ఉంటుందట ఒకటి. సరే, స్నిగ్ధవర్ణ అంటే ఇది నున్నగా ఉండడం లేకపోతే మెరుపుగా ఉండడం. రంగు ఎలాంటిదైనా కావచ్చు, వాళ్ళు తెల్లగా ఉండొచ్చు, నల్లగా ఉండొచ్చు. వాళ్ళలో కనుక ఈ మెరుపు కానీ లేకపోతే ఈ నునుపు కానీ ఉన్నాయంటే తప్పనిసరిగా అందరినీ ఆకర్షిస్తారు. ప్రతి వాళ్ళు వాళ్ళని అలాగే చూస్తూ ఉంటారు. అది ఈ నునుపులోనూ ఈ మెరుపులోనూ ఉన్నటువంటి తమాష. రంగు ఏదైనా కావచ్చు, నల్లగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, అలాంటిది ఏదైనా కూడా అని అంటున్నారు అన్నమాట. అందువల్ల మరి రాముడు ఎలా ఉంటాడు? నీలమేఘ శ్యాముడు. నల్లగా ఉంటాడు కదా. మరి నల్లగా ఉన్నా ఎంతో అందంగా ఉంటాడు. మరి ద్రౌపది ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. ద్రౌపది నల్లగా ఉంటుంది, కానీ చాలా సుందరమైంది అని పెద్ద ఆకర్షణీయమైనటువంటిదిగా ఎత్తింపబడింది. దానికి ఏమిటి కారణం అంటే నినుపు, మెరుపు, ఇలా చెప్తున్నారు. అందువల్ల స్నిగ్ధవర్ణ అది చూసేటువంటి వాళ్ళందరినీ కూడా ఆకర్షిస్తుందట.
కనుక మెరుపు ఉండడం చేత మనోహరమైనటువంటి వర్ణం కలవాడుగా కీర్తింపబడ్డాడు రాముడు అన్నారు. అయితే ఇక్కడ కొన్ని ఇంద్రియాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాలన్నింటిలో కూడా నునుపు మెరుపులు ఉంటాయి. ఏ ఇంద్రియం మెరుపుగా ఉంటే ఏంటి అనేటువంటిది కూడా చెప్పబడుతుంది మనకి సాముద్రిక శాస్త్రంలో. చక్షుస్నేహేన సౌభాగ్యం అన్నారు. కళ్ళు మెరుస్తున్నాయి అనుకోండి. కళ్ళు మెరుస్తున్నాయంటే అర్థం ఏంటి? కళ్ళల్లో తేజస్సు ఉంటుంది. కొంతమంది కళ్ళు ఎండిపోయి ఉంటాయి. తేజస్సు ఎప్పుడు వస్తుంది? కళ్ళల్లో తేజస్సు ఎప్పుడు వస్తుంది? ఆనందమే కాదు, ఎప్పుడు వస్తుందో తెలిసిన మంచినీళ్ళు బాగా తాగిన, అంటే నీటి శాతం శరీరంలో ఎక్కువ ఉండాలి. నీటి శాతం ఎక్కువ ఉన్నప్పుడు కళ్ళు చమక్ అంటాయి. అందుకు ఆ నీరు ఉంటుంది లోపల. అదే నీరు తక్కువ తాగారనుకోండి కళ్ళు ఎండిపోతాయి, కళ్ళల్లో తేజస్సు పోతుంది. అశువులు కావాలి, అశువులు ఆకలేదు, మంచినీళ్ళు ఎక్కువ తాగాలి. అంటే నీటి శాతం శరీరంలో ఎక్కువ ఉండాలి. అలా ఉంటే ఆ కంటికి కళ్ళు కనుక స్నేహేన చక్షుస్నేహేన కళ్ళు కనుక అలా మెరుస్తూ ఉంటే వాళ్ళకి సౌభాగ్యం ఉంటుంది. సౌభాగ్యం ఉంటుంది. దంతస్నేహేన భోజనం, పళ్ళు కనుక మెరుస్తున్నాయనుకోండి, దంతాలు మంచి తెల్లగా అలా మెరుస్తున్నాయనుకోండి, వాళ్ళకి తిండి బాగా ఉంటుంది, భోజనం చాలా ఎక్కువ ఉంటుంది. త్వచస్నేహేన శయ్యాచ, శరీరం కనుక చర్మం కనుక బాగా మెరుస్తుంది అనుకోండి, నున్నగా మెరుపుగా ఉన్నది అనుకోండి, అలాగే మంచి నిద్ర ఉంటుంది. ఇప్పుడు మనం పోల్చుకోవచ్చు. పాదస్నేహేన వాహనం, పాదాలు కనుక బాగా మెరుస్తున్నాయి అనుకోండి, వాళ్ళు ఎప్పుడు వాహనంలోనే తిరుగుతారు. వాహనంలోనే తిరగటం అంటే ఒకడు వచ్చింది, ఒకడెవడో తపస్సు చేశాక, నేను చాలా బీదవాడిగా ఉన్నాను, అందరూ అలా నడిచి వెళ్లకుండా వాహనాల్లో తిరుగుతున్నారు, నేను కూడా భగవంతుడిని కోరుకోవాలని తపస్సు చేశాడు. తపస్సు చేస్తే భగవంతుడు ప్రత్యక్షమైన నీకేం కావాలో కోరుకోరా అంటే వెంటనే అన్నట్ట, నేను ఎప్పుడు వాహనంలో తిరుగుతూ ఉండాలి తదాస్తు అన్నాడు. ఇప్పుడు డ్రైవరే పుట్టాడు. అట్లాగా పాదం మెరుస్తూ ఉంటే దానివల్ల వాళ్ళు ఏమవుతారట, వాహనాల్లో తిరుగుతారు. అంటే వాళ్ళకి ఎక్కువ శ్రమ ఉండదు అన్నమాట. అలాగా అని చెప్తుంది మనకి సాముద్రిక శాస్త్రం. ఇది రాసిన వాళ్ళు ఎవరు? సాముద్రిక శాస్త్రం ఇదంతా వరరుచి అనేటువంటి ఒక మహానుభావుడు, ఒక ఋషి అసలు. అలాగే ఇంకొకటి చెప్తున్నారు, ప్రతాపవాన్ అన్నారు. ప్రతాపవాన్ అంటే తేజస్సు కలిగినటువంటి వాడు, అంటే శోభ కలిగినటువంటి వాడు. అంటే ఇంకోటి ఏంటిట, ఎవరైతే మనని ఎదిరించడానికి వస్తారో ఆ ఎదిరించడానికి వచ్చినటువంటి వాళ్ళని కూడా తప్పింప చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడికి ప్రతాపవంతుడు అని అంటారు. అదిట ప్రతాపం. మనని ఎదిరించడానికి వచ్చినటువంటి వాడిని కూడా తప్పింప చేయగలిగినటువంటి వాడు. ఇప్పుడు చూడండి ఎట్లా ఉంటుందిట ఇది అంటే, మనం బాగా ఎండ కాస్తున్నటువంటి రోజులు వేసవి. ఆ వేసవిలో ఆచ్ఛాదన లేకుండా, అంటే పైన ఏ విధమైనటువంటి బట్ట లేకుండా ఎండలో నిలబడగలమా? విపరీతమైనటువంటి ఎండ వస్తుంటే బట్ట లేకుండా మనం నిలబడలేనట్లుగా రాముడు ఎదుట అనాశ్రితులైనటువంటి వారు, శత్రువులైనటువంటి వారు నిలబడడం అంత కష్టం. మంచి ఎండలో ఒంటి మీద బట్ట లేకుండా నిలబడడం అనేటువంటిది ఎంత కష్టసాధ్యమో.
కాళ్ళకి చెప్పులు లేవు, ఒంటి మీద బట్ట లేదు. అలా ఉన్నటువంటి వ్యక్తి ఎండలో నిలబడటం సాధ్యం కానటువంటి విషయం. నిలబడలేడు అసలు, ముందు ఎగురుతుంటాడు, ఒళ్ళంతా కాలిపోతూ ఉంటుంది. పరుగులు పెట్టుకుంటూ ఎండలో ఉన్నటువంటి వ్యక్తి నీడలోకి వెళ్ళిపోతాడు. అంత కష్టంట రాముడు ఎదురుగా నిలబడటం అంటే శత్రువులకి. అది ప్రతాపం అంటే. పీనవక్షాహ ఇంకొక గుణం చెప్తున్నారు. అంటే బాగా బలిసినటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాడు, దృఢంగా ఉంటుందన్నమాట వక్షస్థలం. తర్వాత విశాలాక్ష అన్నారు. విశాలాక్ష అంటే విశాలే పద్మపత్రాయతే అక్షిణి యస్య సహా అంటే ఏంటిట, తామర రేకుల్లాగా కమల పుష్పం ఉన్నది కదా, పొద్దున్న ఉందని తిరుమల స్వామి ఏదో తీసుకురా. తామర రేకుల్లాగా దీర్ఘాలై అంటే బాగా పొడవై మంచి వెడల్పు కలిగినటువంటి కన్నులు కలవాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, ఈ రేకు ఉన్నది కదా, ఒకటి ఇట్లా ఉంటుందన్నమాట కన్ను. ఇలా మంచి పొడవు, మంచి వెడల్పు, ఇలా ఉంటుంది కన్ను. ఈ విధంగా ఉండేటువంటి కన్ను పద్మపత్రాంశ. పద్మపత్రం అంటే ఆకు, పత్రం అంటే రేఖ, దాని యొక్క ఆకృతిలో ఉండేటువంటి నేత్రం కలవాడు భగవంతుడు. అలాంటి వాడు ఏమండి, విశాలే పద్మపత్రాయతే అక్షిణి అన్నమాట. అలా తామర రేకుల్లాగా మంచి దీర్ఘం పొడుగ్గా ఉండి మంచి వెడల్పైనటువంటి కన్నులు కలిగినటువంటి వాడు. రక్తాంతై పద్మపత్రాభైర్లోచనై సుఖభోగిన అని మనకి సాముద్రిక శాస్త్రం చెప్తుంది. ఎవరికైతే కన్నులు రక్తాంతై, ఈ కొసల్లో రక్తము అంటే ఎర్రగా ఉంటాయో, కొనలు ఎర్రగా ఉంటాయో, వాళ్ళ యొక్క నేత్రాలు పద్మపత్రాల్లాగా పొడుగ్గా విశాలంగా ఉంటాయో, అలాంటి వాళ్ళు ఏమవుతారట, సుఖభోగిన అన్నారు. వాళ్ళు సుఖభోగులు అవుతారట. అంటే మంచి సుఖాలు భోగాలు అనుభవించేటువంటి వారు అవ్వగలుగుతారు అన్నమాట. అంటే అర్థం ఏంటి, సుఖాలు భోగాలు అనుభవించాలంటే ఏం కావాలి, ధనం, మంచి సంపన్నులు అవుతారు అన్నమాట అని చెప్తున్నారు. తర్వాత లక్ష్మీవాన్ అన్నారు. లక్ష్మీవాన్ అంటే అవయవ శోభతో కూడినటువంటి వాళ్ళు, అంటే సర్వాంగ సుందరుడు అన్నమాట. ప్రతి అంగము కూడా శోభతో ఉంటుంది, సుందరంగా ఉంటుంది. ఎప్పుడూ విడదీయడానికి వీలు లేనటువంటి లక్ష్మీదేవితో కూడినవాడు అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. లక్ష్మీవాన్ అన్నారు కదా. ఇలాంటి దాంతో పాటుగా శుభలక్షణ అన్నారు. ఇంకా చెప్పబడినటువంటి శుభ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కలిగినటువంటి వాడు అని అన్నారు. ఇప్పటిదాకా 2.5 శ్లోకాల్లో రాముడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణించారు. ఇప్పుడు తనని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆశ్రయించినటువంటి వారిని రక్షించడానికి కావలసినటువంటి గుణాలని గురించి చెప్తున్నారు. మళ్ళీ 2.5 శ్లోకాలు. ధర్మజ్ఞ సత్యసంధశ్చ ప్రజానాం చ హితేరతః యశస్వీ జ్ఞాన సంపన్న శుచిర్వస్య సమాధిమాన్ అని ఏమంటున్నారట. ధర్మజ్ఞ, ధర్మజ్ఞుడై ఉంటాడంటే ధర్మాలు బాగా తెలిసినటువంటి వాడు,
సత్యసంధుడు, సత్యవాక్యాన్ని పలికేవాడు, ప్రజలకి మేలు చేయడంలో మంచి ఆసక్తి కలిగినటువంటి వాడు, యశస్వి, మంచి యశస్సు కలిగినటువంటి వాడు, జ్ఞాన సంపన్నుడు, పరిశుద్ధమైనటువంటి వ్యక్తి, అలాగే పెద్దవారికి ఎప్పుడు లొంగి ఉండేటువంటి వాడు, ఏనాడు తల ఎగరేసి అహంకరించడం పెద్దవాళ్ళ దగ్గర చేసి ఎరగడట రామచంద్రుడు. ఎప్పుడు పెద్దవాళ్ళ దగ్గర లొంగి ఉండడమే తప్ప, వినయంతో విధేయతో ఉండడమే తప్ప, తల ఎగరేసి ఎంత కోపం తెప్పించేటువంటి సందర్భం వచ్చినా సరే కోపం అనేటువంటిది పెద్దవాళ్ళ దగ్గర ప్రదర్శించేవాడే కాదట. శ్రీరామచంద్రుడు ఎప్పుడూ లొంగి ఉండేవాడట, సమాధి కలిగినటువంటి వాడట. ఈ విధంగా ఉండేటువంటి లక్షణాలు ఒక్కొక్కటి మనం చూస్తే ధర్మజ్ఞ అన్నాడు. ధర్మం శరణాగత రక్షణ రూపం జానాతి ఇది ధర్మజ్ఞ. అంటే శరణాగత రక్షణ రూపమైనటువంటి ధర్మాన్ని బాగా తెలిసినటువంటి వాడు. ఎవరైతే తనని శరణాగతి చేశారో వాళ్ళని రక్షించి తీరాలి. ఇంకో ధర్మం ఉన్నది ఇక్కడ శాస్త్రంలో. ఎవరైనా వచ్చి శరణాగతి చేశాడు అనుకోండి, శరణాగతి చేసినప్పుడు వాడిని కనుక రక్షించలేదనుకోండి, ఆ రక్షించని వాడికి పాపం వస్తుంది. శరణాగతి చేసినటువంటి వ్యక్తి ఎంత దుర్మార్గుడైనా కావచ్చు, వాడు వచ్చి నేను ఇంత దుర్మార్గుడిని నీ పాదాలు పడి శరణాగతి చేస్తున్నాను రక్షించవయ్యా అని ప్రార్థిస్తే అతన్ని రక్షించకుండా వదలకూడదు. అందుకే సీతమ్మ ఇంటి గుట్టు బయట పెట్టింది ఒకసారి. ఏమన్నది? రావణాసురుడితోనే చెప్పింది, వెర్రివాడ, నువ్వు నిజంగా బ్రతకాలి అనుకుంటే నీకు ఉపాయం చెప్తా. నువ్వు నన్ను తీసుకొచ్చి మహాపాపం చేసావు రాముడికి. రాముడే కోపిస్తే ఏ దేవత కూడాను నీకు సహకరించడానికి ముందుకు రాలేడు. అలాంటి పరాక్రమం కలిగినటువంటి రామచంద్రుడు కూడా నువ్వు చేసినటువంటి ఇంత మహాపరాధాన్ని కూడా క్షమించగలగాలి అంటే ఉపాయం చెప్తాను. వెళ్ళు, రామచంద్రుడిని శరణాగతి చేయి, నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించు అని ఒక్కసారి పాదాల మీద పడు. చాలా మహానుభావుడు. ఎంతటి మహాపాపి అయినా సరే ఒక్కసారి వచ్చి శరణాగతి చేస్తే వదిలిపెట్టడు రక్షించకుండా. ఆయన యొక్క బలహీనత అది. నాకు తెలిసి నేను భార్యని కనుక అలాంటి ఉత్తమ గుణం కలిగినటువంటి వాడు కనుక రామచంద్రుడి దగ్గరికి వెళ్ళి శరణాగతి చేయి, నువ్వు బ్రతికి పట్టగట్టాలి అనుకుంటే మాత్రం నువ్వు ఆ పని చేయి అని చెప్పింది. చేయలేదు, అహంకారం. నేను వెళ్ళి రామచంద్రుని శరణాగతి చేయడం. అలాంటి అద్భుతమైనటువంటి గుణం కలిగినటువంటి వాడు రాముడు. ఎదివా రావణ స్వయంగా తాను చెప్పాడు ఈ మాట. సీతమ్మ చెప్పింది, రావణాసురుడు తాను అన్నాడు, ఎదివా రావణ స్వయం. నాకు ఎవ్వరు లోకంలో చేయనంత అపకారం చేసినవాడు రావణాసురుడు. ఎందుకు? నేను హృదయంలో పెట్టుకున్నటువంటి నా భార్యని నా నుంచి దూరం చేశాడు. అలాంటి మహాపకారం చేసినటువంటి అతన్నైనా సరే నా దగ్గరికి వచ్చి నన్ను శరణాగతి చేస్తే వదిలేస్తానన్నాడు. ఆ మహాపకారాన్ని కూడా మర్చిపోతానన్నాడు. అది రాముడి యొక్క అద్భుతమైనటువంటి గుణం. మనమైతే ఏం చేస్తాం? దాని జీవితకాలం గుర్తుపెట్టుకొని మరీ సాధిస్తాం. క్షణం సాధిస్తూనే ఉంటాం తత్వం. కానీ శరణాగతి చేస్తే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఎంత మహాపాపినైనా శిక్షించట రామచంద్రుడు. అది ధర్మజ్ఞ. అంటే శరణాగత రక్షణ రూపమైనటువంటి ధర్మాన్ని బాగా తెలిసినటువంటి వాడు. ఇంకో తమాషా అయినటువంటి మాట రామచంద్రుడే అంటాడు. ఏమంటారట? మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన దోషో యద్యపి తస్య స్యాత్ సతామేతద్ అగర్హితం. ఏమంటారట? స్నేహభావంతో వచ్చినప్పటికీ కూడా
ఏనాడు నేను ఏ విధంగానూ వదిలిపెట్టను వాటిని. స్నేహ భావంతో రావడం ఏంటండి? నటిస్తూ వచ్చిన, నిజంగా స్నేహం లేదు, రామచంద్రుడి మీద ప్రీతి లేదు, ప్రీతి ఉన్నట్లు నటిస్తూ వచ్చినా కూడా నేను వాడిని రక్షిస్తానన్నాడు రామచంద్రుడి యొక్క తత్వం. మరి యథార్థంగా చెప్తే మనం భగవంతుడి దగ్గరికి వెళుతున్నాం. నిజంగా మనకు ప్రేమ ఉందా భగవంతుడి మీద? నటిస్తున్నాం మనం. మహానటులం మనం, నటన సార్వభౌములం మనం. ఎంత గొప్పగానో నటిస్తున్నాం, అయినా మనం రక్షిస్తున్నాడు. ఎందుకు రక్షిస్తున్నాడు? నటనతో అయినా సరే నా మీద ప్రేమ చూపిస్తూ వస్తే చాలు. మిత్ర భావేన సంప్రాప్తం నత్యజేయం కదంచన. ఎప్పుడు నేను వాడిని వదిలిపెట్టను. ఎంత అద్భుతమైన స్థితి చూడండి. మనకు ఉండేటువంటి దోషో యద్యపి తస్య స్యాత్ సదామేతదగర్హితం అన్నారు. అంటే అతనిలో అనేక దోషాలు ఉండుగాక, సత్పురుషులైనటువంటి వారికి అది నిందనీయమైనటువంటిది మాత్రం కాదు అన్నారు. ఎందుకని అది ముందు చెప్తారు, ఈ శ్లోకం తర్వాత రాబోతుంది. దాని గురించి ఇక్కడ ఉదాహరణ చెప్తాను. అంటే ఏంటి? సత్పురుషు అది ఎన్నో దోషాలు ఉన్నప్పటికీ కూడా వాడు శరణాగతి చేశాడు అంటే మాత్రం వాడు సాధుపురుషుడే. అందుకే భగవద్గీతలో కూడా చెప్పాడు పరమాత్మ, అపిచేత్ సుదురాచార భజతే మాం అనన్యభాగ్ సాధురేవ సమంతవ్య. పరమ దురాచారుడైనప్పటికీ కూడా వాడు కనుక నన్ను వచ్చి శరణాగతి చేస్తే సాధురేవ, వాడు సాధువే. వాడిని దోషిగా చూడడానికి వీల్లేదని అట్లా. అలాగే ఇక్కడ రావణాసుడు పరమ దుర్మార్గుడైనా సరే నన్ను శరణాగతి చేస్తే వాడిని సాధువుగానే నేను భావిస్తాను, శత్రువుగా భావించనంటే. మానవుల్లో ఉందా ఇది? ఇవాళ మానవుల్లో మన దగ్గర ఉందా ఇది? అస్సలు అదన్నమాట. కనుక ధర్మజ్ఞుడు అంటే అది. సత్యసంధ అన్నారు. సత్యసంధ ప్రతిజ్ఞా యస్య సహ సత్యసంధ అంటే సత్యమైనటువంటి ప్రతిజ్ఞ కలవాడు. అంటే ఆడిన మాట తప్పనివాడు. ఒక్కసారి తన నోట్లో నుంచి ఏదైనా ఒక మాట ప్రతిజ్ఞా రూపంగా వచ్చింది అంటే, మాట ఇచ్చాడంటే తన ప్రాణమైనా పోవాలి తప్ప ఆ మాట మాత్రం తప్పడు. ఇది సత్యసంధత. ఒక్కసారి మాట ఇస్తే తప్పనటువంటి రీతి. కనుక చేసినటువంటి ప్రతిజ్ఞని వదలకుండా పాటించేటువంటి వాడు అన్నారు. సత్యసంధ సంధ ప్రతిజ్ఞా మర్యాద అని సత్యసంధుడు అంటున్నారు కదా ఇక్కడ. ఆ సత్యము అనేటువంటి దాన్ని సంధ ప్రతిజ్ఞా మర్యాద, సత్యమును ప్రతిజ్ఞగా కలిగిన వాడు అన్నారు. సంధ అంటే ఇక్కడ ప్రతిజ్ఞ అని అర్థం. మర్యాద కూడా అది సంధ అనేటువంటిది ఒక పేరు. కనుక సత్యసంధుడు అంటే అర్థం ఏంటి? సత్యమును ప్రతిజ్ఞగా కలిగినటువంటి వాడు, ఒకసారి మాట ఇస్తే తప్పనివాడు. ప్రజానాంచ హితే రతః, ప్రాణులకి మేలు చేయడంలో రతుడు, ఆసక్తి కలిగినటువంటి వాడు, కోరిక కలిగిన వాడు. లోకంలో ఉండే సకల జీవులకి హితం చేయాలి అనుకునేటువంటి తత్వం కలవాడు. యశస్వి అంటే ఇక్కడ లోకంలో ఉండే సకల జీవులకి అనడం చేత ఆయనకి కావలసిన వాళ్ళని, ఎక్కువ వారిని, తక్కువ వారిని ఇలాంటివేమీ లేవు. ప్రతి వారికి హితం చేస్తాడు పరమాత్మ. యశస్వి అన్నారు. ఆశ్రిత రక్షణైక కీర్తి అంటే ఏంటి? ఆశ్రితుల్ని రక్షించడంలో ప్రధానమైనటువంటి కీర్తి కలిగినటువంటి వాడట. మరి లోకంలో ఎవరైనా ఉన్నారా అలాగా? ఆశ్రయించినటువంటి వాళ్ళని రక్షించడం కోసం తనకి మన రాముడే చెప్పాడు కదా వాటిని, అవసరమైతే సీత నిన్నైనా వదిలేస్తాను,
నా సోదరుడైనటువంటి లక్ష్మణుడినైనా వదిలేస్తాను, కానీ నా ప్రతిజ్ఞ మాత్రం నేను వదలను అన్నాడు. మరి అలాంటి వాడు ఎవరుంటారు చెప్పండి? మరి అదే కదా ఇప్పుడు దాకా మనం చెప్పుకుంటున్నాం. అంటే ఆ ప్రమాణాన్ని అదే యశస్సు అంటే ఏంటి? కీర్తి. అలాంటి కీర్తి పొందినటువంటి మహానుభావుడు రాముడు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి? తస్య నామ మహద్యశః. అందుకనే మనకి వేదం ఏం చెప్పింది? అతనికి, ఆ పరమాత్మకి మహద్యసుడు అని పేరున్నది అన్నాడు. మహద్యసుడు అంటే గొప్ప యశస్వి, యశస్సు కలవాడు అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటి? జ్ఞాన సంపన్న అన్నాడు. అంటే జ్ఞానముతో కూడినటువంటి వాడు. అదే మనకి ప్రమాణం చెప్తుంది వేదం కూడా, సర్వజ్ఞ సర్వవిత్ అని. సర్వజ్ఞుడు సర్వవేత్త అని చెప్తోంది. కనుక అంటే ఏంటి? సహజంగానే అన్నీ తెలిసినటువంటి వాడు. ఎవరు చెప్పక్కర్లేదు, ఆయన అన్నీ తెలుసు. ఎలా తెలుసండి? అన్నీ ఎలా తెలుసండి? ఒక ఇంట్లో ఉండేటువంటి పిల్లలకి వాళ్ళ మనస్సుల్లో ఏముందో తెలుసుకోవడమే తల్లిదండ్రులకి చేతగాదు. తల్లిదండ్రులు ఏమిటి ఉందో మనస్సులో పిల్లలకి చేతగాదు. మరి లోకంలో ఇంతమంది, ఒక మనుషులే కాదు, సకల జీవరాశి, చిన్న కనిపించినటువంటి కరోనాతో సహా వాటి మనస్సుల్లో ఏమున్నాయో కూడా చెప్పగలిగినటువంటి మహానుభావుడు. ఎలా తెలుసు? ఎలా తెలుసు? అంతర్యామిగా ఉన్నాడు కనుక. ప్రతి జీవికి పర్సనల్గా ఉన్నాడు కనుక. అందువలన ప్రతి జీవికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, క్రియలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ సాక్షి పరమాత్మ. మనం అనుకుంటాం మన అజ్ఞానం చేత ఎవ్వరు చూడటం లేదు, నేను ఈ పని చేస్తున్నా, ఎవ్వరు చూడటం లేదు. వెర్రివాడ పరమాత్మ ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు. నువ్వు లోకంలో ఎవరి కళ్ళైనా కప్పచ్చును, కానీ పరమాత్మ యొక్క కళ్ళు మాత్రం కప్పలేవు. పరమాత్మ యొక్క దృష్టి నుంచి మాత్రం నువ్వు తప్పించుకోలేవు. అందువల్ల నువ్వు చేసేటువంటి పాపం ఎవ్వరూ చేయట్లేదని రహస్యంగా, అతి రహస్యంగా నువ్వు చేసిన ఆయన చూస్తాడు కనుక నీ కర్మలన్నీ తెలిసినవాడు ఆయన అవుతున్నాడు, సాక్షి. అందుకే భగవద్గీతలో చెప్పాడు, నేనే సాక్షి లోకానికి. కనుక అలాంటి వాడు పరమాత్మ. అందువల్ల జ్ఞాన సంపన్న, ఆయనకి సర్వజ్ఞుడు. లోకంలో ఉండే ప్రతి జీవికి సంబంధించినటువంటి వారిని తెలుసు. అందుకే మళ్ళీ జన్మలు ఇవ్వగలుగుతున్నాడు, లేకపోతే ఎలా ఇస్తాడు? మన కర్మలన్నీ ఆయనకి తెలుసు కనుకనే మన కర్మల యొక్క ఫలాలు అనుభవింపజేయడానికి మనకి తెలియవు మన కర్మలు. చిత్రం అది. మనం ఏం చేసాం? నిన్న చేసింది వాళ్ళు మర్చిపోతాం, పొద్దున్న చేసింది రాత్రికే గుర్తుండదు. కానీ ఆయనకి ఎన్ని జన్మలు 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 ఎత్తుతున్నా కూడా వాళ్ళు ఏం చేశారో అన్నీ కూడా తెలుసు. అందువల్ల మనం ఎప్పుడు కూడా మన కర్మ చేసేటప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటి? పరమాత్మ ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. ఒకసారి ఒక చిన్న ఉదాహరణ చెప్పి అనుకుంటాం. రోజు ఒక మాస్టర్, ఒక గురువు గారు శిష్యులందరూ ఉన్నారు, క్లాసులో పాఠం చెప్పాడు. పాఠం చెప్పాలి, ప్రారంభం చేశాడు. ప్రారంభం చేయాలి, ఇంకా చేయలేదు. ఎందుకండి గురువుగారు, మేము అందరం వచ్చాం కదా, పాఠం ప్రారంభించండి అని అన్నాడు. రే వాడు రావాలరా, వాడు ఇంకా రాలేదే, అతను కూడా వచ్చిన తర్వాత ప్రారంభిస్తా. అదేమిటండి అతని కోసం కూర్చోవడం ఏంటి? మేమంతా బుద్ధిమంతులు, ఎంత జ్ఞానం గలవాళ్ళం, మేమందరం ఇలా వచ్చి ఉంటే అతని కోసం మీరు కూర్చుంటారేమిటి అన్నాడు. మీరంతా తెలివి గలవాళ్ళేరా? ఓన్లీ అతను కూడా వస్తాడు కదా ఉండేటువంటి వాళ్ళు. సరే అన్నారు గురువుగారు. అట్లా అంటున్నారని బాధపడ్డారు అందరూ. సరే వచ్చాడు వాడు, వచ్చిన తర్వాత పాఠం ప్రారంభించాడు. పాఠం అంతా చెప్పడం అయిపోయింది. మంచి ఎండాకాలం, బ్రహ్మాండంగా మామిడి పళ్ళు వచ్చాయి, రసాలు, అందులో నూచివేడి రసాలు అవి తీసుకొచ్చారు. ఓ కట్టడు తెచ్చి ఇక్కడ పెట్టి, రండి అందరు రండి, లైన్లో రండి, అందరికీ పళ్ళు ఇచ్చారు. పళ్ళు ఇచ్చిన తర్వాత, ఇదిగో ఈ పళ్ళు ఏం చేయాలో తెలిసినా, పళ్ళు ఏం చేయాలి, తింటారు కదా అన్నారు. తింటారు నిజమే, నేను ఎలా తినాలో చెప్తామే. ఏంటండి, ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఎవ్వరూ చూడకుండా తింటారండి రా. ఓహో
చేసే పని అది. ఏం పర్లేదు, మాకు చాలా ఉపాయాలు ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు అనుకున్నారు. అలాగే అండి గురువుగారు అన్నారు. పళ్ళు ఇచ్చేసాడు, వెళ్ళిపోయారు అందరు. మరునాడు అందరు వచ్చారు. వచ్చిన తర్వాత ఈ ఎవరైతే గురువు గారు ఎదురు చూశారో ఆ శిష్యుడు ఉన్నాడే, వాడు ఒక్కడు తప్ప మిగిలిన వాళ్ళందరూ తినేసి వచ్చేసారు. వీడు మాత్రం ఆ పండు యాజ్ ఇట్ ఈస్ తీసుకొని వచ్చాడు. వాడిని చూసి అందరూ హేళన చేశారు. చెయ్యి వెరగాడు, ఆ మాత్రం పండు తింటాం కూడా చేత కదా, ఎవరు చూడకుండా తినమంటాం, చీ అని అన్ని తిట్టారు బాబా. సరే ఏం మాట్లాడలేదు, బుద్ధిమంతుడు కనుక ఏమనలేదు. మరి మొత్తం అంతా క్లాస్ అంతా అయిపోయింది. మళ్ళీ గురువుగారు వచ్చేసారు లోపలికి. వచ్చిన తర్వాత చూశారు, ఏరా మీరంతా పళ్ళు తినొచ్చారా? తినొచ్చామండి. ఎవ్వరు చూడకుండా తిన్నారా? తినొచ్చామండి. ఎట్లా తిన్నారు చెప్పండి అన్న. నేనండి నాడపైకి వెళ్ళిపోయానండి, ఎవ్వరు లేరండి, అక్కడ తినేసి వచ్చాను. నేను రూమ్లో తలుపేసుకొని మంచం వెనకాల కూర్చొని తిన్నానండి అన్నాడు. ఇలా ఒక్కొక్కళ్ళు అలా తిన్నామని చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఊరుకోరు కదా, పక్కన వీడిని చూసి వీడిని కూడా మేము ఇంత ఘనకార్యం చేసాం, వెర్రివాడు ఏం తెలియదు అనుకొని వాడిని తిట్టారు బాబు అందరూ కూడా. వాడండి వెర్రివాడు, వాడు పండు తింటమే చేత కదా, ఎవరు చూడకుండా తింటామంటే ఆ మాత్రం మేము చూడండి ఎంత గొప్ప చేసాం, మీరు వాడి కోసం అని టైం అంతా వేస్ట్ చేస్తారా అన్నాడు బాబు. అవునరా నిజమే, వీళ్ళందరూ చూడ ఎంత తెలియగల వాళ్ళు, ఎవ్వరు చూడకుండా తినేసి వచ్చారు, నువ్వెందుకు తినలేకపోయావు ఈ పండుని? ఈ పండు ఎలా తెచ్చేసావండి, ఎవరు చూడకుండా ఆ మాత్రం తినలేకపోయావా అని అడిగారు గురువుగారు. గురువుగారు మీరు నిన్న ఏం చెప్పారండి? ఎవ్వరు చూడకుండా తినేదమ్మన్నాను. మరి భగవంతుడు చూస్తున్నాడు కదండి. భగవంతుడు చూస్తూ ఉన్నాడు కదా, ఎవ్వరూ చూడకుండా అంటే భగవంతుడు ఉన్నాడు కదా ఎవరిలో. మరి భగవంతుడు చూస్తున్నప్పుడు ఎవరు చూడకుండా నేనెలా తినగలనండి? అందుకని తెచ్చేసాను. వీళ్ళందరూ నోరు వెళ్ళబెట్టారు. అయ్యో మేము చాలా తెలివిగల వాళ్ళం అనుకున్నాం, మేమేదో తినేసామనుకున్నాం. అరే భగవంతుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు కదా, మన కర్మలన్నీ పరమాత్మ చూస్తూనే ఉంటాడు. అందువల్ల మనం పుణ్యం చేసినా మనకి అకౌంట్లో పడిపోతుంది, పాపం చేసినా అకౌంట్లో పడిపోతుంది. కానీ మనం మాత్రం ఎప్పుడు ఆ భ్రమ పెట్టుకోకూడదు. మేము ఎవ్వరూ చూడకుండా ఎవ్వరికి తెలియకుండా అతి రహస్యంగా చేశాము అనేటువంటి భ్రమ మాత్రం పెట్టుకోకండి. గుర్తుంచుకోండి, భగవంతుడు ఎప్పుడు మన కర్మలకి సాక్షి. అందుకని సర్వజ్ఞ సర్వవిద్ జ్ఞాన సంపన్న అనేటువంటి గుణాన్ని చెప్పారు. ఆ తర్వాత శుచిహి అన్నారు. శుచిహి అంటే పావనుడు, పరిశుద్ధుడు, ఆర్జవం కలిగినటువంటి వాడు అని 3 రకాల అర్థాలు ఉన్నాయి ఇందులో. కుటిలత్వం లేనివాడు 4వ అర్థం కూడా. పావనుడు అంటే పవిత్రమైనటువంటి వాడు ఒకటి. శుచి అంటే పవిత్రత, పవిత్రమైన వాడు. పరిశుద్ధుడు అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ పరిశుద్ధుడు. అంటే భావరూపంగా కూడా శుద్ధి కలిగినటువంటి వాడు. ఆర్జవము కలవాడు. ఆర్జవం అంటే అర్థం ఏంటి? త్రికరణ శుద్ధి అన్నమాట. త్రికరణ శుద్ధి 3 ఇంద్రియాల చేత కూడా శుద్ధి అయినటువంటి వాడు. అంటే అర్థం ఏంటి? ఏది భావన చేశాడో అదే నోటితో చెప్తాడు, ఏదైతే నోటితో చెప్పాడో అదే చేస్తాడు. భావించిందే చెప్తాడు, చెప్పిందే చేస్తాడు. ఈ 3 ఏకరూపంగా ఉంటాయన్నమాట. త్రికరణాల చేత చేయబడేటువంటి కర్మ ఏకరూపంగా ఉన్నప్పుడు దానికి ఆర్జవం అని పేరు. కపటము అంటూ ఉంటారు. కపటం అంటే అర్థం ఏంటి? మనసులో ఒకటి అనుకుంటుంటాడు, నోటితో ఒకటి చెప్తూ ఉంటాడు, చేసేది ఇంకొకటి చేస్తుంటాడు. వీటిని కపటము అని అంటారు. కనుక ఇక్కడ రాముడు ఎప్పుడు కూడాను శుచి కలిగినటువంటి వాడు, అలా రుజువైనటువంటి వాడు, అంటే మన ఆర్జవం కలిగినటువంటి వాడు. అలాగే కుటిలత్వం అనేటువంటిది లేనివాడు. ఎప్పుడు కుటిలత్వం అనేటువంటిది ఉంది, కపటం అనేటువంటిది ఎప్పుడు ఉండదు ఆయన. అలాగే రుజువైనటువంటి వాడు అంటే ముక్కు సూటిగా వెళ్ళిపోయేవాడు. ముక్కు సూటిగా వెళ్తారంటారు చూసారా, అలా అంటే ఏంటి? నిక్కచ్చిగా ఉండడం అన్నమాట. ఏది ఉంటే మొహమాట పడ్డాడు.
తప్పుంటే తప్పు అంటాడు, మంచి ఉంటే మంచి అంటాడు. ఎక్కడ మొహమాట పడడు, ముక్కు సూటిగా వెళ్ళిపోయేటువంటి తత్వం కలవాడు అని అన్నాడు. ఈ విధంగా ఉండే శుచి అనేటువంటి దానికి ఇలా ఉంటాయట. అందుకనే దోషాలు అంటనటువంటి వాడు అవుతాట, దోషాలని దూరంగా నెట్టివేయగలిగినటువంటి వాడు కూడా అవుతాడు, దూరం చేయగలిగిన వాడు. అంటే అతనికి దోషాలు ఉండవు, ఎవరైనా దోషం కలిగినటువంటి వాళ్ళు ఆశ్రయించిన ఆ దోషాలని కూడా లేకుండా చేయగలిగినటువంటి వాడు అవుతాడు. అలాగే ఆహార విషయంలో శుచి అంటే ఇక్కడ అర్థం ఇంకోటి కూడా చెప్తున్నారు. ఏంటిదంటే ఆహార విషయంలో శుచి కలిగిన వాడు, స్త్రీ విషయంలో శుచి కలిగినటువంటి వాడు, ఈ రెండు విషయాల్లో కూడా నియమాన్ని పాటించేటువంటి వాడు శుచి. అదిట శుచిత్వం అంటే ఇది కలిగినటువంటి పవిత్రాణం పవిత్రంయో మంగళానాం చ మంగళం అని ప్రమాణించింది. పవిత్రమైనటువంటి వస్తువులుగా ఆ పవిత్రతని ఇచ్చినవాడు తాను, వాటన్నిటికన్నా పవిత్రమైనటువంటి వాడు. లోకంలో మంగళకరమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మంగళకరత్వాన్ని ఇచ్చినవాడు తాను, వాటన్నిటికన్నా మంగళకరుడు తాను. అలాంటి వాడు. అందువల్ల శుచి అనేటువంటిది ఒకటి చెప్పారు. తర్వాత వశ్యః. వశ్యః అంటే ఏంటి? వశంగతుడు అని అంటారు. ఆశ్రితులైనటువంటి వారికి పరతంత్రుడైపోతాడట, అంటే లోబడిపోతాడట, విధేయుడైపోతాడట. ఎవరైతే అతన్ని ఆశ్రయించారో, అతన్ని ప్రేమిస్తారో, అతని కోసంగా జీవించాలనుకుంటారో వాళ్ళకి కయ్యాళ్ చేతి మనిషి అయిపోతాడట. చేతి మనిషి అంటే అర్థం ఏంటి? పని మనిషిలాగా అయిపోతాడు. ఏం చెప్తే అది ఎలా చేస్తాడు. భగవంతుడా ఇలా కావాలి, అలాగే. ఇప్పుడు వారి పేరేంటి? తిరుమణిసై ఆళ్వార్. ఆళ్వార్లు కూడా పెరుమాళ్ళు అలాగే ఉండేవారు. అందుకే వారి పేరు కాంచీపురంకి దగ్గరలో దివ్యదేశం, యథోక్తకారి సన్నిధి. యథోక్తకారి అంటే ఏంటి? యథా ఉక్తకారి, చెప్పిన మాటని చెప్పినట్లు చేసేవాడు పరమాత్మ. భగవంతుడు ఆళ్వార్లకు అలా ఉండేవాట. ఆయన ఎలా చెప్తే అలాగా. లేవయ్యా, అదో ఆ చాప చుట్టూ చుట్టుకో, నాతో పాటు బయలుదేరిపోతాడు. వద్దులే పడుకో, పడుకుంటాడు. ఎందుకండి? ఆయన భగవంతుడు కదా, వీరికేంటి ఎలా అయిపోయారు అంటే ఆయనకి అది బాగా ఇష్టం. ఆశ్రితులైనటువంటి వారికి లోబడిపోతాడు పరమాత్మ. నిజంగా మనం కనుక ప్రేమిస్తే భగవంతుడు మనతోనే ఉంటాడు. ఆ విశ్వాసం మనలో ఉండాలి. ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. ఈ పిల్లవాడు అన్ని రోజు కూడా తల్లి స్కూల్కి దిగబెడుతూ ఉండేది. స్కూల్కి దిగబెట్టేటప్పుడు అడవిలో నుంచి వెళ్ళాల్సి వచ్చేది. సరే పాపం అడవిలో నుంచి తీసుకొని వెళ్ళి ఆ పక్కన ఉండే ఊళ్ళో స్కూల్కి దిగబెడుతూ రోజు వెళ్ళి వస్తూ ఉండేది. కానీ పాపం తల్లి రావడానికి అవకాశం లేకపోయింది, వెళ్ళడానికి అవకాశం లేకపోయింది. ఈ పిల్లవాడిని పంపించారు. వీడు చిన్నవాడు, ఒక్కడే నేను వెళ్ళలేకపోతున్నాను అంటున్నాడు. కానీ తప్పదు, వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు అమ్మ అన్నదట, వెళ్ళిరానన్నా, నువ్వు ఒక్కడే వెళ్ళాలి, వెళ్ళమ్మా. అయ్యో నేను వెళ్ళలేనమ్మా, నాకు భయం అన్నాడు. నీకేం భయం లేదురా, నీకు అన్నయ్య ఉన్నాడు అక్కడ, వెళ్ళు. ఉన్నాడా అన్నయ్య? ఉన్నాడు. ఎవరు? కృష్ణుడురా అన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళగానే అన్నా కృష్ణ అని పిలు, వచ్చేస్తాడు, నేను తీసుకెళ్తాడు, నేను దిగబెట్టి వస్తాడు అన్నాడు. నిజంగానా? నిజంగానే, వెళ్ళి చూడు ఒకసారి, నీకు తెలుస్తుంది అంటే. అప్పుడు వెళ్ళాడు. ఆ అడవి ముందులోకి వెళ్ళగానే అక్కడ అన్నయ్య, కృష్ణయ్య, కృష్ణయ్య, అన్నయ్య అని పిలిచాడు. అదిగో వస్తున్నాను రా అన్నట్ట వచ్చేట. కృష్ణుడు రోజు తీసుకొని వెళ్ళేవాడు. ఆ అడవి దాటించేసేవాట, అతను వెళ్ళిపోయాడు. ఆ పిల్లవాడు స్కూల్కి వెళ్ళిపోయేవాడు. రోజు ఇలా జరుగుతుంది. ఆ గురువు గారు చూశాడు. గురువు గారు అడిగారట, ఏమిట్రా రోజు మీ అమ్మగారు వచ్చేవాడు కదా, మీ అమ్మగారు రావట్లేదండి, నువ్వు ఒక్కడే వస్తున్నావా, నీకు భయం ఏంట్లేదా, ఆ అడవిలో ఒంటరిగా ఎలా వస్తున్నావు అని అడిగారట గురువు గారు. మా అన్నయ్య వస్తున్నాడండి
నీకు అన్నయ్య లేరు కదరా, నువ్వు ఒక్కడివే కదా మీ అమ్మకి. ఆ కృష్ణన్నయ్య ఉన్నాడండి. ఎవడా కృష్ణన్నయ్య? మా అమ్మ చెప్పిందండి, కృష్ణన్నయ్య ఉన్నాడు, నువ్వు వెళ్ళు, కృష్ణ కృష్ణ అని పిలు, అన్నయ్య కృష్ణ అని పిలుస్తూ వస్తాడని. నేను పిలుస్తున్నానంటే వచ్చాడండి. ఎట్లా ఉంటాడురా అని అడిగాడు. అంటే నల్లగా ఉంటాడండి. అతని దగ్గర చాలా అద్భుతమైన మురళి వేణువు కూడా ఉంటుందండి. చక్కని కళ్ళు గలవాడండి. ఆయన వర్ణించేట ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు. వీడు చెప్పేది భగవంతుడిలాగా ఉన్నాడే. నువ్వు చెప్పేది ఎవరిరా, ఎవరి గురించి చెప్తున్నావు? మా అన్నయ్య అండి, కృష్ణన్నయ్య. నాకు చూపిస్తావా అని అడిగారు. తప్పనిసరిగా చూపిస్తానండి, రండి. రోజు నేను వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి పిలవగానే నా దగ్గరకు వస్తాడు, నన్ను దింపేసి వెళ్తున్నాడండి. పద పద వెళదాం పద అన్నట్ట గురువు గారు. ఆ అడవి దాకా వెళ్ళాక వెళ్ళగానే ఇతను పిలిచాట, అన్నయ్య కృష్ణన్నయ్య కృష్ణన్నయ్య అని పిలిచాడు. కృష్ణన్నయ్య కృష్ణన్నయ్య అని పిలిస్తే రాలేదట. ఏమిటో బాబు రాలేదని చెప్పి పిల్లవాడు ఒకటే పిలిచి పిలిచి ఏడ్చి పిలిచాడు. ఈ గురువుగారు అనుకున్నారంటే వీడు వెళ్ళాడు, వీడేదో నన్ను కూడా మభ్య పెట్టేస్తున్నాడు, కృష్ణుడు ఎందుకు వస్తాడు, వీడు పిలిస్తే ఎందుకు వస్తాడు అసలు అనుకొని పాపం సరేలేరా కానీ నువ్వు వెళ్ళిపో, నేను వెళ్తున్నా అని వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత చాలా బాధపడ్డట్ట. అయ్యో గురువుగారు వచ్చారు, గురువుగారు చూపలేదు మా కృష్ణన్నయ్యని మళ్ళీ గట్టిగా పిలిచట, ఏడుస్తున్నాయి కృష్ణన్నయ్య అని. అరే ఎందుకు ఏడుస్తున్నావు, నేను ఇక్కడే ఉన్నాను కదా, నాకు కృష్ణుడు మరి ఇప్పటిదాకా ఎందుకు కనిపించలేదు, మా గురువుగారు వచ్చారు, మా గురువుగారు చూపిద్దాం అనుకుంటే నువ్వు ఎందుకు కనిపించలేదు? అన్న నేను అందరికీ కనిపించను రా, నా మీద విశ్వాసం ఉన్న వాళ్ళకి మాత్రమే కనిపిస్తాను. నీకు నా మీద విశ్వాసం ఉంది. మీ అమ్మ చెప్పింది కృష్ణుడిని పిలువు, కృష్ణన్నయ్య అని పిలువు వస్తాడు అని. ఇప్పుడు నేనెవరో కూడా నీకు తెలియదు, కానీ మీ అమ్మ చెప్పినటువంటి మాట మీద విశ్వాసం పెట్టుకొని నేను వస్తానని నమ్మి నన్ను పిలిచావు, అందుకని నీకోసం వచ్చాను. కానీ మీ గురువుగారికి నా మీద విశ్వాసం అంత లేదు కదా. భగవంతుడు ఎందుకు వస్తాడు, ఎలా వస్తాడు, ఎందుకు 100 రకాలైనటువంటి ప్రశ్నలు వేసాడా లేదా నిన్ను? కనుక నీకు కావాల్సింది ప్రధానం ఏంటి అంటే విశ్వాసం. ఆయన్ని ప్రేమించగలిగేటువంటి గుణం, ఆయన నాకు కావాలి అనేటువంటి ఒక తపన, అది నీలో కనుక ఉంటే నీతోనే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఈ మాట అబద్ధం కాదు. పెరుమాళ్ళు ఇక్కడే ఉన్నారు, పెరుమాళ్ళు ఎదురుగా చెప్తున్నాను. నిజంగా మీకు కనుక అలాంటి ప్రేమ ఉంటే మిమ్మల్ని అనుసరించి తిరుగుతాడు. మనల్ని అనుసరించి తిరగడం కాదు, మనం ఏం చెప్తే అది చేస్తాడు, ఒక పని మనిషిలాగా చేస్తాడు. అలా చేయించుకోవడం కోసం తిప్పడం కోసం కాదు, మనకు ఆయన మీద ప్రీతి ఉండాలి అని చెప్పడం కోసం. అదిగో అలాంటి వాడిట పరమాత్మ వశమైపోతాడు. కనుక ఈ ఆశ్రితులైనటువంటి వాళ్ళకి పరతంత్రుడుగా ఉండి విధేయుడై ఉంటాడు. అలాగే ఇంకొకటి సమాధిమాన్ అని అన్నారు. సమాధి అంటే ఏంటి? ఆశ్రితులను రక్షించడం. మన యోగం అంటుంటాం చూడండి, యోగ నిద్రలోకి వెళ్ళారండి పెరుమాళ్ళు అంటుంటారు. యోగ నిద్ర అంటే ఏమిటి అర్థం? యోగం అంటే ఉపాయము అని అర్థం. యోగం అంటే ఉపాయం. వారు యోగంలోకి వెళ్ళారండి అంటారు. యోగంలో అంటే సమాధిలో ఏంటి, ఏమిటి చేస్తారు యోగంలో సమాధిలో అంటే ఆశ్రితులైనటువంటి వారిని రక్షించడం ఎలా ఆలోచిస్తారు. ఎప్పుడు కూడా అదిట ఆశ్రితుల్ని రక్షించడంలో ఆలోచన, దీన్నే యోగము అంటారు. చింతన, ఆలోచన ఇది కలిగినటువంటి వాడు, అందువల్ల సమాధిమాన్ అని చెప్పారు. పరమాత్మ అలా ఎప్పుడు సమాధిమంతుడై ఉంటాడు అని చెప్పారు. ఇంకా తర్వాతవి రేపు చెప్పిస్తాం. సర్వం రామ 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 శ్రీరామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ శ్రీ రామ 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 శ్రీ రామ 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 రామాని నామమెంతో రుచిరా రామాని నామమెంతో రుచిరా శ్రీరామని నామమెంతో రుచిరా రామని నామమెంతో రుచిరా శ్రీరామని నామమెంతో రుచిరా రామని నామమెంతో రుచిరా శ్రీరామని నామమెంతో రుచిరా రామని నామమెంతో రుచిరా శ్రీరామని నామమెంతో రుచిరా శ్రీరామని నామమెంతో రుచిరా ఓ రామని నామమెంతో రుచిరా ఓ రామని నామమెంతో రుచిరా శ్రీరామని నామమెంతో రుచిరా ఓ రామని నామమెంతో రుచిరా శ్రీరామని నామమెంతో రుచిరా ఓ రామని నామమెంతో రుచిరా శ్రీరామని నామమెంతో రుచిరా రామని నామమెంతో రుచిరా శ్రీరామని నామమెంతో రుచిరా ఓ రామని నామమెంతో రుచిరా ఓ రామని నామమెంతో రుచిరా ఓ రామని నామమెంతో రుచిరా
రుచిరా శ్రీరామని నామమెంతో రుచిరా రామని నామమెంతో 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 రుచిరా రామని నామమెంతో రుచిరా రామని నామమెంతో రుచిరా శ్రీరామని నామమెంతో రుచిరా జై